నమస్తే అండి. వెల్కమ్ టు వీవీఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారు, నేను బాగున్నానని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే రోజు ఏదైనా ఇది కూడా ఒక అఫర్మేషనే, నేను చాలా బాగున్నాను ఇలాగనమాట. ఓకేనా? ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. కొత్తగా ఛానల్ని వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ముందుంటాయి. ఓకే, మన ఛానల్లో వీడియోస్ అన్నిటినీ చక్కగా చూస్తున్నారండి. అందరూ బాగా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవరైతే ఈ మన వీడియోస్ చూస్తున్నారో, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నేను ఒక్కొక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ మీ అందరు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను మీకు యాక్చువల్గా వేరే టాపిక్ చెప్దాం అనుకున్నానండి. బట్ మీకు అఫర్మేషన్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ముందు మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా అఫర్మేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అసలు అఫర్మేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని మనం ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి జనరల్గా కామన్గా ఉండే అఫర్మేషన్స్ని నేను కొన్ని ఇస్తానండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటేనండి, యాక్చువల్గా మెడిటేషన్ చేయమన్నాను కదా, మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మీరు ఏ ముద్రలో కూర్చోవాలి అనేది నేను చెప్పడం మిస్ అయ్యాను. సో అందుకని నేను అది ఇప్పుడే చెప్తున్నాను అనమాట. మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేసేటప్పుడు కుబేర ముద్ర అండి. కుబేర ముద్ర అనేది యూట్యూబ్లో కొట్టి చూడండి, వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియదు అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో నేను కూడా ఒకసారి దాన్ని ఆ కుబేర ముద్రతో ఎలా వెయ్యాలి అని మన ఫింగర్స్ తోటి నేను చేసి మీకు వీడియో అయితే దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా? కుబేర ముద్ర వేసుకొని ఆ మెడిటేషన్లో కూర్చోవాలి. ఓకే, కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు ఈ మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటే కనుక మీరు ఒకసారి నా పాత వీడియోస్కి వెళ్ళండి. లాస్ట్ 1 వీక్లో పెట్టిన ఒక 3-4 డేస్ నుంచి పెడుతున్నాను వీడియోస్. ఆ వీడియోస్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫుల్ పెయిడ్ కోర్స్ అండి అది. ఆ డీటెయిల్స్ మొత్తం ఇస్తున్నాను. వరుసగా మీరు ఆ వీడియోస్ వరుసగా చూసినట్లయితే మీకు తప్పకుండా అన్నీ చక్కగా అర్థమవుతాయి. నాకు తెలిసి నేను చెప్పే లాంగ్వేజ్ని బట్టి, నేను చెప్పేది ఈజీగా దాన్ని బట్టి అందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరికీ బాగా సులువుగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అర్థమవుతుందంటే సులువుగా అర్థమవుతుందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఇక అఫర్మేషన్స్కి వస్తేనండి, అఫర్మేషన్స్ 3 రకాలండి. యాక్చువల్గా నేను హిందీ కోచ్ దగ్గర ఒకటి తెలుసుకున్నాను. మన తెలుగు కోచెస్ దగ్గర కొంతమంది దగ్గర నేను అంటే జనరల్గా ఒక 2 అఫర్మేషన్స్ గురించి తెలుసుకున్నాను అనమాట. సో మొత్తం 3 రకాల అఫర్మేషన్స్ అయితే నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫర్మేషన్స్ ఏంటంటే 3 రకాలు. అవి చెప్పానా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. అవి ఏంటంటే ఫస్ట్ దాన్ని అఫర్మేషన్స్ అంటారు, సెకండ్ దాన్ని ఆస్క్ ఫర్మేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి అఫర్మేషన్స్. ఓకే, జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటి, అఫర్మేషన్స్ అంటే మనం ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేయాలంటే ఈ అఫర్మేషన్స్ ద్వారా మాత్రమే మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయగలుగుతాము. అది జనరల్గా అందరికీ తెలిసిందే. ఆస్క్ ఫర్మేషన్స్ అంటే మన యూనివర్స్లో ఎట్లా అంటే ఒక క్వశ్చన్ లాగా ఇవ్వాలన్నమాట యూనివర్స్కి. ఎందుకు నేను ఇంత బాగున్నాను? మీకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, దేని గురించైనా, ఒక డబ్బు గురించే కావచ్చు, లేకపోతే మీ గురించే కావచ్చు, పక్కన వాళ్ళ గురించే కావచ్చు, ఎవరి గురించి ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చినట్లయితే కనుక మీరు వెంటనే ఏం చేయాలి, దానికి ఆపోజిట్గా ఇలాగ చెప్పాలన్నమాట. ఎందుకు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎందుకు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఎందుకు నాకు అంత మంచిగా కనిపిస్తున్నారు వీళ్ళు, అలాగా ఎందుకు అనే దాన్ని యాడ్ చేసి మనం యూనివర్స్లోకి ఒక క్వశ్చన్ లాగా దాన్ని రిలీజ్ చేయాలన్నమాట. ఓకే, ఇంక దానికి మళ్ళీ మనం ఆన్సర్ ఇవ్వక్కర్లా. ఓకే, ఇప్పుడు 2 నేర్చుకున్నాం. ఫస్ట్ అఫర్మేషన్స్ అంటే ఏంటి, ఐఎమ్ రిచ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ అబండెంట్, ఇట్లాంటివన్నీ అనమాట. ఓకే, ఇప్పుడు ఆస్క్ ఫర్మేషన్స్ అంటే ఎందుకు మనకు వచ్చిన థాట్కి ఆపోజిట్గా ఎందుకు నేను ఇంత బాగున్నానని. ఈ 2 క్లారిటీగా అర్థమైంది కదా. తర్వాత 3వది ఎఫర్మేషన్స్ అంటారు. ఇది నేను యాక్చువల్గా హిందీ కోచ్ దగ్గర నేర్చుకున్నానండి. ఈ ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
నాకు నా లైఫ్లో జరిగింది నేను మీకు చెప్తానన్నమాట. ఓకే. ఏంటంటే అది మేము యాక్చువల్గా విజయవాడలో ఉండేవాళ్ళం ఇంతకుముందు. సో మేము ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామన్నమాట. నేను అక్కడ ఉన్నప్పుడు నా మేనిఫెస్టేషన్ నేను చేసేదనమాట. మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఎందుకు అన్నప్పుడు దానికి ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్లో మా హస్బెండ్కి బిజినెస్లో బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఎందుకంటే నా పిల్లలిద్దరూ అక్కడ గ్రేట్ సెలబ్రిటీస్ అయ్యారు. అలాగనమాట. దానికి ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అని చెప్పి ఆన్సర్ కూడా ఇవ్వాలి. అలాగా దీన్ని అఫర్మేషన్స్ అంటారండి. ఓకే. నేను ఈ 3 ప్రాక్టీస్ చేశానండి నేను. అక్కడ నా మేనిఫెస్టేషన్తోనే నేను అక్కడ విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి మేము షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇది తప్పకుండా మీరు కూడా ఈ 3 ప్రాక్టీస్ చేయండి. అఫర్మేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ అండి. హిందీలో నాకు తెలిసిందే, మేడం చెప్పారు నాకు, హిందీ కోచ్. ఈ అఫర్మేషన్స్ కూడా చాలా రిజల్ట్స్ అయితే మంచిగా వస్తాయి. సో మీది ఏదైతే ప్రాబ్లం ఉందో, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటారు, లేదా నాకు ఇంత డబ్బు కావాలి, ఎందుకు దానికి ఏంటని చెప్పేసి ఒక 2-3 రీజన్స్, 2-3 దానివల్ల మీకు ఏంటనేది ఉపయోగం ఏంటనేది 2-3 రకాలుగా చెప్పారంటే కనుక దాన్ని అఫర్మేషన్స్ అని అంటారు. ఓకే. నేను బాగా ప్రాక్టీస్ చేశానండి. మేము అక్కడ విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడానికి మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ అవటానికి, హైదరాబాద్లో మా హస్బెండ్ డబ్బులు బాగా సంపాదించడానికి, బిజినెస్ బాగుండటానికి, అలాగే నా పిల్లలిద్దరూ గ్రేట్ సెలబ్రిటీస్ అవటానికి, అలా అని చెప్పేసి నేను బాగా ప్రాక్టీస్ చేశానండి అది. సో నాకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి దాని ద్వారా. సో ఆ అఫర్మేషన్స్ కూడా వస్తాయండి ఖచ్చితంగా. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నేను అఫర్మేషన్స్ చేశాను, ఫర్మేషన్స్ చేశాను, ఇది 3 చేశాను. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు కూడా 3 చేయండి. ఓకే. అఫర్మేషన్స్ అద్దం ముందు, మిర్రర్ ముందు చేయాలండి. సో అఫర్మేషన్స్ నేను ఇచ్చే ఒక 10 అఫర్మేషన్స్ అయితే ఇస్తాను నేను మీకు. ఆ 10 అఫర్మేషన్స్ మీరు అద్దం ముందు ఆ పేజ్ని మీరు రాసుకొని అవి చూస్తూ ఫీల్ అవుతూ చెప్పాలన్నమాట. అద్దం ముందుకెళ్ళి ఫీల్ అవుతూ చెప్పాలి. అఫర్మేషన్స్ అనేవి అసలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. కానీ మెయిన్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే రిలాక్స్డ్ నైట్ పడుకొని మార్నింగ్ లేవగానే మన మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుందంట. సో అప్పుడు మనం ఏదైతే మన మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి రీప్రోగ్రామ్ చేస్తామో అవన్నీ బలంగా స్టోర్ అవుతాయంట. అలాగే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎందుకంటే ఇక రాత్రి మన పనులన్నీ మన కాన్షియస్ మైండ్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన పనులన్నీ ముగించుకొని ఇక రిలాక్స్ అవడానికి మనం పడుకోపోతాం కదా. అప్పుడు ఆ టైంలో ఇంకేంటి మన అఫర్మేషన్స్ చెప్పేసి మనం పడుకుంటాము. ఆ తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే పడుకునేటప్పుడు మనం నిద్రపోయే ముందు మనం ఏదైతే అఫర్మేషన్స్ చేస్తామో వాటి మీద మన సబ్కాన్షియస్ మైండ్ అయితే వర్క్ చేస్తుందండి. సో అందుకని మార్నింగ్, ఈవినింగ్ అనేది కంపల్సరీ. ఇక మధ్యలో కూడా అండి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు, నేనైతే ఎన్నిసార్లైనా నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి అద్దం ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. సో మీరు కూడా, కానీ ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చికాగ్గా ఉండి, లేదా ఎవరినైనా కోపడుతూ, ఏదైనా దేని గురించి బాధపడితే వెళ్ళి మటుకు చేయొద్దు. ఆ టైంలో మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఓకేనా. చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అఫర్మేషన్స్కి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు అఫర్మేషన్స్ మీద, ఫర్మేషన్స్ మీద, ఎఫర్మేషన్స్ మీద, 3 మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫర్మేషన్స్ కూడా చాలా బాగా మన మైండ్ నుండి నెగిటివ్లో ఉన్నదాన్ని వెంటనే మనం ఎందుకు అని మరి తిరిగి మనం యూనివర్స్లోకి మనం మన క్వశ్చన్ రూపంలో మనం రిలీజ్ చేస్తే వాటికి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మీరు తప్పకుండా మీకు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు వెంటనే ఆపోజిట్ కౌంటర్ థాట్ వేసేయండి. ఎందుకు నేను ఇంత బాగున్నాను ఇలాగనమాట. సో అఫర్మేషన్స్ కానీ, ఫర్మేషన్స్ కానీ, ఎఫర్మేషన్స్ కానీ ఇవి 3 బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అది. అక్కడ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఎంత బాగా అయితే ప్రాక్టీస్ చేస్తామో అవి అంత బాగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఈ వీడియోలో నేను మీకు ఒక 10 అఫర్మేషన్స్, జనరల్గా ఒక 10 అఫర్మేషన్స్ అయితే ఇస్తానండి. యాక్చువల్గా మా కోచ్ ఏమన్నారంటే, సబ్జెక్ట్ అనేది ఇంత ఫ్రీగా ఇస్తున్నావు కాబట్టి ఇది ఇంత ఫ్రీగా ఇవ్వటం కూడా ఇది కరెక్ట్ కాదండి, అది కూడా కర్మ అవుతుందంట. సో అందుకని చెప్పేసి నేను ఒక 10 అఫర్మేషన్స్ మాత్రమే నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. సో ఈ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరికైనా
పర్టికులర్ ప్రాబ్లం మీద మీకు ఒక పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ కావాలి అంటే మా కోచెస్ ఏదైతే మాకు ఇచ్చారో అవి నేను మీకు ఇవ్వటానికి ఒక చిన్న నామినల్ ఫీ అయితే నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే ఏది ఇవ్వకూడదంట. ఇంత సబ్జెక్ట్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు సో జస్ట్ అఫర్మేషన్స్ కన్నా ఇలాగా ఛార్జ్ చేయమని చెప్పేసి నామినల్గా ఛార్జ్ చేయమని మా కోచ్ మాకు చెప్పారండి. సో అందుకని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం మీద అఫర్మేషన్స్ కావాలి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీకు అది జెన్యూన్గా కావాలి అని అనుకుంటే మాత్రమే మీరు తీసుకున్న తర్వాత కూడా వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసి వాటిని ప్రాక్టీస్ చేస్తానంటే మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్ అండి నేను మాకు ఇచ్చినవి అవి. సో అందుకని మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం పేరు రాసేసి దానికి సంబంధించిన అఫర్మేషన్స్ అని అడిగితే కింద మీ ఫోన్ నెంబర్ అనేది నాకు ఇవ్వండి. మీరు మెన్షన్ చేసినట్లయితే నేను ఈ ఫోన్ నెంబర్కి నేను వాట్సాప్ చేస్తాను. మీ ఇంత ఫీ ఉంటుంది అని చెప్పేసి చాలా నామినల్ ఫీ అండి. సో ఆ ఫీ తీసుకొని నేను మీకు మీ యొక్క ప్రాబ్లంకి సంబంధించిన అఫర్మేషన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను కస్టమైజ్ చేసి. ఓకేనా? ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ ఫ్రీగా చెప్తున్నప్పుడు మాకు చెప్పింది ఏంటైతే ఇంత ఊరికే ఇవ్వకూడదు. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ అఫర్మేషన్స్ కన్నా ఒక చిన్న నామినల్ ఫీ అనేది తీసుకోమని చెప్పారండి. సో అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ యొక్క ఇష్యూ, మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక నేను కూడా మీకు వాట్సాప్లోనే నేను మీకు రిప్లై ఇస్తాను. అఫర్మేషన్స్ మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని బట్టి నేను మీకు వాట్సాప్లోనే షేర్ చేస్తాను. ఓకేనా? మీకు అఫర్మేషన్స్ ఎన్నిసార్లు రాయాలి ఏంటి అనేది కూడా మీ యొక్క ప్రాబ్లం బట్టి నేను ఎన్నిసార్లు రాయాలనేది మీకు ఖచ్చితంగా చెప్తానండి. కింద కామెంట్ సెక్షన్లో ఎవరికైతే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు మీ ఫోన్ నెంబర్ అని మీ యొక్క ఇష్యూ అనేది నాకు చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనే మీకు వాట్సాప్ చేస్తాను నామినల్ ఫీ ఎంత అనేది. ఇలా బయటకైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది చాలా నామినల్ ఫీ. సో అందుకని దాని గురించి నేను యూట్యూబ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. సో అందుకే మీకు ఎవరికైతే కావాలో వాళ్ళకి నేను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాళ్ళ నెంబర్కి నేను అప్పుడు వాట్సాప్ చేసి నామినల్ ఫీ అనేది ఎంత అనేది చెప్తాను. ఓకేనా? అఫర్మేషన్స్ ఎప్పుడు ఒక ఏరియాలో చేయకూడదండి, 4 ఏరియాస్లో చేయాలి. ఓకే? లేదా 5 ఏరియాస్ మీకు చెప్పాను కదా, హెల్త్, రిలేషన్షిప్, మనీ, కెరీర్, వెల్త్. ఓకే? సో మీకు ఎవరైనా మీ ఇష్యూ రాస్తే నేను మీ యొక్క 4 or 5 ఏరియాస్లో మీకు సరిపోయే విధంగా నేను కస్టమైజ్ చేసి మీకైతే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్ అండి. దయచేసి ఎవరు వదులుకోవద్దు ఈ అవకాశాన్ని. ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో ఖర్చు పెడతా ఉంటాము. సో మన లైఫ్ బాగుంటానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా. నేను మీకు అందరికీ సపోర్ట్ చేస్తాను. ఓకే? సారీ అండి, ప్రాబ్లం అని కూడా అనకూడదు, సారీ. మీ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు నేను అఫర్మేషన్స్ అయితే ఇస్తాను. ఓకే? తెలుగులో మరియు ఇంగ్లీష్లో అండి, మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాను. ఓకే? 10 అఫర్మేషన్స్ చెప్తానండి, మీరు రాసుకోండి పేపర్ పెన్ దగ్గర పెట్టుకొని. తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండిట్లో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వన్, నేను ధనవంతుడను, నేను మిలీనియర్ని. నేను ధనవంతుడను మరియు నేను మిలీనియర్ని. అదే ఇంగ్లీష్లో వస్తే ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ అండ్ ఐఎమ్ ఏ మిలీనియర్. ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ అండ్ ఐఎమ్ ఏ మిలీనియర్. ఓకే? సెకండ్ వన్, నేను మనీ మ్యాగ్నెట్ని కాబట్టి నేను డబ్బును సులభంగా మరియు అప్రయత్నంగా ఆకర్షిస్తాను. మీకు మనీ మ్యాగ్నెట్ అనేది ఎవరికైనా తెలుగులో రాయడం రాకపోతే కనుక నేను డబ్బు అయస్కాంతాన్ని అని చెప్పండి, పర్వాలేదు. నేను డబ్బు అయస్కాంతాన్ని, లేదా నేను మనీ మ్యాగ్నెట్ కాబట్టి నేను డబ్బును సులభంగా మరియు అప్రయత్నంగా ఆకర్షిస్తాను. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, సో ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ, క్విక్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఓకే? ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ, క్విక్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఓకే? ఇందాక తెలుగులో కూడా సులభంగా అనేది కూడా రాసుకోండి. నేను మనీ మ్యాగ్నెట్ని కాబట్టి నేను డబ్బును సులభంగా మరియు అప్రయత్నంగా ఆకర్షిస్తాను. ఓకే? థర్డ్ వన్ వచ్చేసరికి నేను డబ్బును ప్రేమిస్తున్నాను మరియు డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను మరియు డబ్బు నన్ను ప్రేమిస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ.
నేను ఇక్కడ ఎక్కువగా కొంచెం మనీ గురించే చెప్తున్నానండి, ఎందుకంటే అందరికీ మనీ గురించి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి, సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్తున్నాను. ఫోర్త్ వన్ అండి, ఫిఫ్త్ వన్ కాదు, ఫోర్త్ వన్. డబ్బు ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి డబ్బు నాకు సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. డబ్బు ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి డబ్బు నాకు సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సో మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సో మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఓకే, ఫోర్ అయిపోయినాయి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను. జెంట్స్ అయితే, లేడీస్ అయితే కనుక నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని. అలాగే ధనవంతులు, ఫస్ట్ ఎఫర్మేషన్ చెప్పాను కదండి, దానికి కూడా నేను ధనవంతుడనే అయితే జెంట్, ధనవంతురాలిని అంటే మనకి లేడీస్ అనమాట. సో అలాగే ఈ మిలీనియర్ అన్నదానికి ఎవరైనా అదే వాడొచ్చండి, దానికి ఇంక వేరే ఏం చెప్పక్కల, లేడీస్ అయినా జెంట్స్ అయినా మిలీనియర్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ చెప్పాను కదా, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను లేదా సంపూర్ణ ఆరోగ్యవంతురాలని. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ ద హెల్దీయెస్ట్ పర్సన్. ఓకే, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒకటే మాట, ఐఎమ్ ద హెల్దీయెస్ట్ పర్సన్. సిక్స్త్ వన్ అండి, నేను ప్రతిరోజు ఆనందం, అభిరుచి, విజయం అండ్ ఆనందంతో జీవిస్తాను. నేను ప్రతిరోజు ఆనందం, అభిరుచి, విజయం మరియు ఆనందంతో జీవిస్తాను. అదే ఇంగ్లీష్లో కనుక అయితే కనుక ఐ లివ్ ఈచ్ డే విత్ జాయ్, ప్యాషన్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఐ లివ్ ఈచ్ డే విత్ జాయ్, ప్యాషన్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సెవెంత్ వన్ ఫ్యామిలీ కోసం చెప్తానండి. తెలుగులో అయితే నేను, నా భర్త లేదా భార్య, పిల్లలు మరియు కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను, నా భర్త, భార్య అయితే భర్త అనాలి, భర్త అయితే భార్య అని, పిల్లలు అండ్ కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. అదే ఇంగ్లీష్లో అయితే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్, కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్, కిడ్స్ అండ్ ఫ్యామిలీ. 7 చెప్పేశానండి. ఎయిత్ వన్, ఐ లవ్ రిచ్ పీపుల్ బికాస్ ఐఎమ్ రిచ్. ఐ లవ్ రిచ్ పీపుల్ బికాస్ ఐఎమ్ రిచ్. అదే తెలుగులో అయితే కనుక నేను ధనవంతులను ఇష్టపడతాను. ఎందుకంటే నేను ధనవంతుడిని కాబట్టి. నేను ధనవంతులను ఇష్టపడతాను ఎందుకంటే నేను ధనవంతుడిని కాబట్టి. అదే లేడీస్ అయితే ధనవంతురాలు. ఓకే, 8 కంప్లీట్ అయినాయండి. నేను రోజు రోజుకి ధనవంతుడను అవుతున్నాను. లేడీస్ అయితే నేను రోజు రోజుకి ధనవంతురాలను అవుతున్నాను. అదే ఇంగ్లీష్లో అయితే ఐ ఆమ్ బికమింగ్ రిచర్ బై ద డే. ఐ ఆమ్ బికమింగ్ రిచర్ బై ద డే. 9 కంప్లీట్ అయినాయండి. 10th వన్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఎవ్రీడే ఐ అట్రాక్ట్ మోర్ మనీ. తెలుగులో అయితే నేను ప్రతిరోజు మరింత ఎక్కువ డబ్బును ఆకర్షిస్తున్నాను. ఓకే, ఇలాగనమాట. ఇలా ఈ 10 అఫర్మేషన్స్ మీరు రాసుకొని డైలీ మార్నింగ్, ఈవినింగ్ చదువుకుంటూ ఉండండి. మధ్యలో ఎప్పుడైనా చదువుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంకా చెప్పాను కదా, ఒక నామినల్ ఫీతో అయితే నేను మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను మీకు అఫర్మేషన్స్ని. బిజినెస్కి సంబంధించి కానీ, సేల్స్కి సంబంధించి కానీ, ప్రాపర్టీస్ కొనటం కానీ, అమ్మటం కానీ, జాబ్స్ గురించి, మ్యాక్సిమం దేని గురించి అయినా సరే మీ ఛాలెంజ్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి, మీరు నిజంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీ ఫోన్ నెంబర్, ఊరికి సరదాకైతే ఇవ్వద్దండి, మీ ఫోన్ నెంబర్ మరియు మీ యొక్క ఛాలెంజ్ ఏంటో రాసి నేను ఇది ఖచ్చితంగా తీసుకుంటాను అని అనేవాళ్ళు మాత్రమే నాకు చెప్తే నేను దానికి నామినల్ ఫీ అనేది మీకు చెప్తాను. అది పే చేస్తే నేను మీకు అఫర్మేషన్స్ని కస్టమైజ్ చేసి ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా? కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వివిఆర్ మోటివేషన్స్.